ఏమైందిరా నేనేదో గొడవ అవుతుందిగా ఓట్లేసే కాడ. ఓ అదా మేము ఓట్లాడడానికి పోయినా చూసినావా నోట్లు ఇచ్చేసాడు పోసిరు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడగా నీకు అత్తురా అని. ఎందుకు 1000 రూపాయలు తెంగిరు కదా ఓటుకు. ఇయ్యలే అన్న 1000 రూపాయలు అన్నాడు కదా ఓటుకు. పంచనీకి పోయిన వాళ్ళు రూపాయి ఇయ్యలేదట. మళ్ళా మమ్మల్ని ఓట్లాడడానికి అయితే చేతుల కాగబెట్టి ఉత్సవోత్తమన్నారు. ఉద్దా గొడవ అయింది. నాకు ఇజ్జత్ అనిపించి వెనకగా వచ్చినాయి. నేను పోలే తిన్న కాడేరికి వెళ్ళా అని మిమ్మల్ని నమ్ముకుంటే గంటను చూసి గంజెగిరినట్టు అవుతుంది. అని పెద్దల పూ గెలిచిండు అయ్యా గెలవాడు అని పని అయిపోయింది పో. ఏ ఆడైనా పోనీ కానీ నువ్వేటి పోతున్నావు ఇవాళ కుండశీకం చేద్దాం పాలే ఎండ రావా తెంగుతుంది. ఒకటి ఎండలేవర్రా కుండశీకం తినేది. వేడి వేడి కురుపులు అయితే పిర్రలకు ఎండల కుండశీకం తింటే ఏం కాదు. సరే 500 వేసుకున్నావు 2 బీర్లు వస్తాయి. ఇంత చికెన్ వస్తుంది అనుకోని మంచిగా సిట్టింగ్ చేద్దాం పాట. పైసలు లేవు మరి నా దగ్గర. అబ్బా పుక్కట్లయితే పూకాల తాగుతావు కానీ పైసలు అనేసరికి పానం పోయినట్టు చేస్తావేవరా. కనీసం వాడికన్నా బుక్కడు భూమ పెట్టినవారా నీ చేత. ఏ నిజమ్మా లేవు. నేను ఇవాళ నీకు 500 ఇస్తారు. రేపు మళ్ళీ నాకు 500. అబ్బా కూలిసి కుదిరేసుకోవడం అంటే ఇదేరా. రేపండేలు చేసుకుందా అంతే. ఇలా నాకు బ్యాంకు పోయేది ఉన్నది. ఏ రేపడానికి రూపం లేదన్నట్టు మోకం కలిసినప్పుడే మోపియాలి పూక. నీకేం తెలియదు సెజ్జి 500. ఏదంగా ఇయ్యాలి అద్దుతి కౌసు అంటే గుద్ద కోసుకుంటాను. రేపు ఎన్నడన్నా చేసుకున్నది మళ్ళా. మన ఇద్దరైనా కూర్చుందామా ఇంకోడన్నా? ఇద్దరైనా కూర్చుందాం. మళ్ళీ వేరేటోడు ఎందుకు? వాడు పైసలు ఇస్తాడు, వాడు ఇయ్యడు, వాడు పని చేస్తాడు, వాడు కుండ కూడా అడుగడు. ఒక కోడి తింటాం ఆరా ఇద్దరం. నీ కడుపులో కందులు ఉడక ఆడు ఇంకా నీకు చెప్పు మళ్ళా లంజ గులిగినట్టు గులుగుతాడు. వాడు సతాగా ఆడోడు కాదు, సతాగా మొగోడు కాదురా. ఇట్లా కూర్చున్నావా సిట్టింగ్ ఏనికి కథం ఇక పోదాంపా ఇంటికాడ పోరాళ్ళకి పాలిచ్చినట్టు. 500 పట్టుకోని రా. 500 ఎందుకు లపాకి దగ్గరకా? నేను రాను, ఇప్పుడే బ్యాటింగ్ చేసినా. మీరు ఓర్రి గుడ్లు గుంజుకాచి గోటీలు లెక్క అయితే మళ్ళీ నీ గుద్దని గుట్టెనక గురువయ్య దెంగ. నూకులాట కాదురా వేరే ఉంది. నువ్వు అయితే 500 పట్టుకోని రా. మరి ఏందో చెప్పరా, ఎందుకు సోద్దెంగుతున్నావు? కుండ చికెన్ అంటుకుందాం. చాలా రోజులు అవుతుంది సిట్టింగ్ అయ్యేగా. ఏ ఎండకుండా సీకరేంద్ర పనికి మాలల్లా. నేను రాను ఉండు. నువ్వైతే 500 పట్టుకొని రాలేవో సిపాయి. అన్నకు ముందు అన్ని అడ్డగాలు తెంగుతావు. పూకాశకు మంచం మోసినట్టు నీకు తినబుద్ది మమ్మల్ని ఎందుకు లాగుతావు మధ్యలకు? అంటుకొని తినిపో. 500 అట 500. ఈ చెట్ల కాతానే పైసలు. మంచిగా కౌసుకు మరిగినవురా. ఓసారి ఫాస్ట్ ఫుడ్ అంటావు, ఒకసారి బిర్యానీ అంటావు, కుండ చికెన్ అంటావు, ఒకసారి బిందె చికెన్ అంటావు, ఒకసారి బొంగు చికెన్ అంటావు. ఇచ్చలు చంపినా పోతా పెంచావు మంచిగా. నేను రాను, మీరు చేసుకో. ఎద్దన్నాక దున్ని సావాలా, మొగోడు అన్నాక తిని సావాలా? ఎట్లా రా నువ్వు ఇట్లా అయితే? గుడ్డి గుర్రం తిన్నట్టు ఏం తింటావురా? నీ తిండి గంగలవోను ఏడబోతాదిరా నువ్వు తిన్న తిండి అంతా. పిల్లలు ఎండకపోతున్నాయి కానీ నీ గుద్దల జొరనే జొరదు కానీ 500 పట్టుకోరా సోదెంగకు. ఏంది ఇప్పుడు 500 తెచ్చుడా? 500 అంటున్నావు. 2000 తెంగినవాటగా ఓటుకు. ఏం చేసినావు రా పైసలు? వాళ్ళు వీకిచ్చారు, నేను ముల్లె కట్టుకున్నా పాత ఎంట్రికలు. ఏమి ఇయ్యలేరా? ఎవరు చూడు అదే ముచ్చట అంటారు. మళ్ళా ఓట్లేరి అని అలా గుద్ద చుట్టూ తిరుగుతుంది కారా. తిరిగినందుకు కూడా ఏం పీకియలే. బొచ్చాడ ఓట్లాడడానికి పోతేనే నోటు ఉచ్చసాడు పోసిరు. గంగలోడు తిరుగుతాడు వాళ్ళెంబడి. డైరెక్ట్ ఎట్లా ముఖం మీద దెంగే అంటారు తెలుసా. బాగా కమర్షియల్ అయిపోయారా జనాలు కూడా. ఎవరికి వేసిరో పోయా మొన్న. సరేలేదా ఇన్నే ఉన్నావు. మళ్ళీ ఎండ అవుతుంది. ఎవడెవడు? నేను చోటుగాడు. ఇంకోటి అత్త అంటే అర్థం చెప్పురా. నువ్వు ఇట్టేసి పొత్తుకత్తావు లౌడా. ఎవడత్తాడు రమ్మంటే ఎవరు రాడు. ఏమన్నా ఉంటే నైట్ కాక ముందే ప్లాన్ చేద్దామా. ఈ దయాల దెంగే రాత్రి కాకున్నావు ఇంకా మా వాళ్ళు చెప్పనుకొని చంపుతారు. అబ్బా ఈడొకడు ఈపుకోకరాంటే గుద్దలు వెళ్ళిపోతా. నీ ప్రాబ్లం ఏందిరా? ఏంది ఏమన్నావు ఇప్పుడు? మా వాళ్ళు ఒప్పుకోరు మా నైట్ అయితే. అర్థం చేసుకోలేవు కొద్దిగా. అది ఇవాళ రేపు ఆడోళ్ళు తిరుగుతారు రా బిందాస్ గా నైట్ అయితే. దయ్యాలు ఇంకా రాత్రి గోడలు దూరికే పాడుకావి. మా ఇంట్లో పంపరు నన్ను. ఉత్సవతే గుద్దకు డైపర్ ఎత్తారని బచ్చపోరం లెక్క మాట్లాడుతావు మళ్ళా. మా ప్లీజ్ ఈ నుంచి దెంగేరా నువ్వు. ఫస్ట్ నీకు దండం పెడతా దెంగేరా. నాకు ఇజ్జత్ అనిపిస్తాను తెలుసా నువ్వు ఇట్లా అంటే. దెంగే నువ్వు దెంగేరించాలి దెంగే. మంచిగా కూర్చొని పార్టీ చేద్దాం అంటే మళ్ళీ కూడా అడ్డగాలు దెంగుతారు. చెప్పు ఏమైందే వాళ్ళ సామాన్? చికెన్ తాటికాళ్ళు మసాలా కొద్దిగా ఆయిల్ ప్యాకెట్ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అల్లం మిరపకాయలు ఓ గంటే అంతే. పైసలు మిగిలితే అమెరికన్ సిగరెట్ డబ్బా పట్టుకోరా. అరే ఇంత ఎండ కొడుతుంటే సిగరెట్లు ఎట్లా తాగి సత్తారా? వట్టకాయలు ఉడికి ఊసిపోతాయి పిచ్చలంజోడుగా. సరే 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 ఏడికి పట్టుకురా వాళ్ళ సామాను. గురువాయ గుద్దలకు పట్టుకోరా. ఏడికి పట్టుకొస్తావురా? చెట్లకు పట్టుకోరా. 50 రూపాయల పెట్రోల్ కొట్టానా నా బండ్లే తిరుగుతాంగా ఎట్లా మనమే. ఈ గుద్దాకి ఇట్లుండే దుకాణం పోనీకి 50 రూపాయల పెట్రోల్ తాగుతుంది అని బండి. నీ అబ్బా పుక్కట్లా వస్తుందంటే పీ కూడా పోనీయరు మీరు. ఇక పోసావు పో ఒక మొడ్డలేక పెడతావే. అంతేనా? ఇంకేమన్నది ఏమన్నా సామాను? పక్కింటి ఆంటీ చెప్పినట్టు మళ్ళా పొమ్మన్నారు అనుకో సామాను ఇట్లా మళ్ళా బూతులు వెళ్తాయి కదా నోట్లకి వెళ్ళి. నేను పోరా సోది పుగ్గు కానీ మోపైన మాగాడినా. నువ్వు వచ్చేసరికి కట్టెలు పొయ్యిరాలు రెడీ అవుతాం పో.
ఏమేమి తెచ్చినవరా? అన్ని తెచ్చిన. తెల్లగా లేదురా, తెలివి తక్కువ. ఆ మతి మార్పు మంక ఉచ్చగిట్లా దొరికినావురా? ఒక్కడంటే ఒక్కడు గుర్తుండదు నీకు. అన్ని ఒకసారి చెప్పరారా నాకు? లేని గుద్ద తెల్లందా కిల్లాలికి నాడు తాప కూడా చెప్తారు. అబ్బా గుద్ద బాగా వస్తుందా నీకు? పెట్రోల్ పోయించు పోయిరా పో, నోరు లేస్తా. నువ్వు పోయించిన 50 రూపాయల పెట్రోల్ ఉత్సాహం తాగుతాయి నా బండి. చెబ్బాసరా అంటే కచరం గిర మీద తీసుకున్నట్టు ఏంద్రా ఇది? కొత్తిమీర తేలే, ఉప్పు కూడా తేలే గారా, పనికి మాలిన బాడకావు. ఇలా చికెన్ మసాలా లేదు. చికెన్ మసాలా ఎదురా లౌడే, మళ్ళా మర్చిపోయినావా? అరే ఎండకి ఎన్నిసార్లు తిరగాలరా? మంచిగా గుద్దమోపిరు మీరు ఇద్దరు అయితే. నన్ను సావతింటారు. మరి చెవులలో ఎవంది పెట్టుకొని పోతావురా? నీ చెవులలో చంద్రాయ కొల్లి. ఒకసారి చెప్తే అర్థం కాదురా నీకు? పక్కింటి ఆంటీ దగ్గరికి అయినాడు తాప కోతున్నావు. నా బొత్త చికెన్ నేను తినకుండా మంచిరా, నేను బీక్తా పో ఇంటికి. మతి మరి బాడుకావు మోపైన మా గండానా. అబ్బో నువ్వైతే మంచిగా గుద్దమోపు అలగడ పని దొరికించుకున్నావు. నువ్వు పోతే ఏమైతుందా? షాప్ కు గుడ్లు గుంజుతానే. ఆడు సచ్చిన పీని కంటే అధ్వానం మెల్లగా పోతాడు ఇట్లా గుడ్లు గుంజినాడు. సీమ కూడా వద్దాడు పోతే. నువ్వే పోనా? నువ్వే పో, తొందర తాను నువ్వే పో. ఒక కూల్ వాటర్ టిన్ను కూడా అదే. ఆ రోడ్కి వచ్చావు లంజోడుగా, ఆ రోడ్ కంచెలు ఇటు పట్టుకురావు నా కూల్ టిన్ను. నేను వచ్చేసరి కాడు ఉండిపో. ముందు బేషన్ల చికెన్ దెంగు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మాల్ మసాలా గిర్ర కలిపి దెంగు. కొన్ని ఉల్లిగడ్డలు దెంగు, కొన్ని మిరపకాయలు దెంగు, కొంచెం నూనె దెంగు. మళ్ళీ గిర్ర కలిపి ఒకసారి కాసేపు పక్కకు పెట్టిగా. A few moments later. మళ్ళీ నూనె నారిందా? నూనె చత్తాం అంత బాగుండదారా? గుద్దల కొవ్వే ఉండే కోడికి, అవసరం లేదు ఉండని. కుండల చికెన్ వేసి మీదికెళ్ళి సిప్ప పెట్టి దాని మీద బండ పెట్టి ఒకటి. అది ఉడికేలోపు మనం వైన్స్కువేద్దాం పారా. పైసలు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? 6 లైట్ బీర్లు అతాయి కావచ్చు. నాకైతే స్ట్రాంగ్ వేరు మావా. ఇక గంట పట్టి దింగుతా మళ్ళీ స్ట్రాంగ్ అన్నావు అంటే. ఏం దొరకనప్పుడు గుడుంబ కూడా తాగుతావు కానీ స్ట్రాంగ్ అట స్ట్రాంగ్. అలా షార్టేజ్ ఉన్నాయిరా పైసలు. చలనాడు ఇంకా బండి పోరా. బీర్లు లేవటగా, ఎట్లా మరి? అయ్యో మొత్తానికి లేవట్నా? అరే లేవాట్రా, నీళ్లు దొరుకుతలేవని బీర్లు చేస్తలేరట. అరే నీళ్లు లేక బీర్లు చేయకపోవడం ఏంద్రా? అరే పొద్దుకు కనీసారా నీళ్ళే తాగుతాం మనం, ఉచ్చనే అత్తలేదు, ఇంకా బీర్లు ఎడికెళ్ళి వస్తాయి చెప్పు. ఇంత రెస్పెక్ట్ లేదు ఏంద్రా తాగొత్తాలు అంటే? రేపు పంచాలు ధర్నాలు చేద్దాంపా లంజోడు కానీ. షాపులు కాల దిగుదాం ఎటు అటు. అరే లొల్లి అయిపోరా, బీర్లు లేవా నేను చూసుకుంటేవన్నా అయితే. నువ్వు ఆగవా, ఉండక గుద్దలు పెట్టి వెళ్ళి చేస్తావు. ఆడ కౌంటర్ కాడ చూసినావు ఎట్లున్నారు? బర్రెలకు బర్రెలు ఉన్నారు, లేపి దిగుతారు. నువ్వురా లొల్లి అయి నేను లేనారా? చెత్త అంత మనుషులు ఉన్నా నేను చూసుకుంటా పో. ఎవర్రా మన అనేది లొల్లి అయిపో. పెద్దల పోగు చూసుకున్నావు, వెనక దెబ్బల బాడకావు. ఎగిరిచి కింద వాడ దింగుతావు. దెంగ వేడి బీర్లు ఉండవచ్చు, అవి కొంచెం అప్ప. ఈ ఎండ కొట్టుడుకు ఆ వేడి బీర్లు వీళ్ళ తాగినాం అనుకో కిర్రు అంటది. చెట్టు కిందనే సొల్లు కాకుతావు. వచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు ఏదో ఒకటి పట్టుకొని పోపా. సరే ఎట్లనో చాపు, నీతో లంజలొల్లి అయిపోయింది. ఎవరినైనా లవ్ చేసినావా మాను? సిగ్గా లవ్ లవడం మనకి ఎందుకు మావా? ఏదో ఇట్లా బతుకుతాను, బతకనీరా కొద్దిగా. ఏ మొగోని కాదా లేవదా నీకు? ఎవరు దేకట్లేదు. కాదురా చోటు, మొన్న ఎవరి పేరు చెప్పు బయటకేనవరా నువ్వు? నువ్వు తప్ప ఎవరు ఉన్నారు మావ? నాకు నీ పేరే చెప్తా నేను. చెప్పా నా పేరు ఎందుకు చెప్పినవరా గుదాకిలోడా? నిన్ను నేనే ఎడదెంగుతున్నట్టు అనుకుంటాను మీ అయ్యా. అయ్యో ఒక్కసారే మావా, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు చెప్పు. ఏమలా మాట్లాడకు, చెప్పు అనుకొని చెప్తా ఫాల్తు పూగా. ఎవరినన్నా పట్టుకొని పోతావు, ఎవరినన్నా ఏమైనా చేస్తావు. నూకేదేమో నన్ను నూకుతారు. అదే ఆ ఇంటర్వ్యూలు లేరా, వాళ్ళు వచ్చిర్రు, సిట్టింగ్ వేసినాం. గుద్దల మందైంది ఒక్కొక్కనికి. 2 కాటాన్లు ఒడిచినాయి. తాయిన పూ కాయిందాలు బుక్కినట్టు లపాకిని బుక్ చేసినాం అదే రాత్రి తాగిన తిక్కల. వాడు తేడాగాడు వచ్చిండో అమ్మాయి వచ్చిండో తెలియదు. ఎవడు అంగుతాండో ఎవడు ఎత్తాండో కూడా అర్థం కాలేరా రాత్రి. అయ్యో నువ్వు పెద్ద సంసారం అనుకుంటాను తెలుసా? చెండాల పూకొని అని తెలియదు మీ అయ్యకు. మళ్ళీ ఇంకోసారి నా పేరు చెప్పి నువ్వు పోకురా బయటకి. దెబ్బకు ఫోన్ చేస్తాడు మీ అయ్య నాకు. ఏంటన్నా రూపాయి పెట్టిన ముఖమేనా అనేది? అట్లయితే పూకోలు తాగుతావు, అందుకే పోయినావు ఆ రోజు. 1 hour later. ఏమా ఎవరికైనా ప్రాబ్లం ఆరా? నా పోరుకి ఫోన్ చేద్దామా?
ఏ ఓకే ఓకే పుకేష్ మాట్లాడుకో వదిలేసుకో మాకు సంబంధం లేదు. చోటు ఏమో చెప్తున్నా నేను. అదే చిన్నప్పుడు గోటిలాడగా వటగాకు గోటి దాకి రక్తం ఏదో అంటున్నావు. ఎస్ అదే అదే అట్లా రాకూడదు. నరం జిర్రని కరీంనగర్ బస్ ఎక్కినట్టు ఎక్కిందిరా. మరి రక్తం ఉచ్చగా అన్నట్టు కారింది అసలు. మనం వెళ్ళకపోయింది తెలుసా. ఏమైనా పద్మ బండ మీద బండ 12 గానే నేను వండ. నీ బర్రె ఎత్తది పెండ, నువ్వు ఉన్నావు నా గుండె నిండా. నీ జబ్బకున్నది కండ, కన్ను లేకుంటే నేనుండా. బయట ఉందెండ, మీ అయ్యి ఒప్పుకుంటే నీ మెడలెత్తది దండ. నువ్వు ఆపరా ముండా. తాగినా మళ్ళా తాగుతా, గుద్దల ఖచ్చితంగా తాగుతా. నువ్వు ఇచ్చినావు పైసలు, మీ అవి ఇచ్చిందా పైసలు, మీ అయ్యి ఇచ్చిందా పైసలు. ఆ ఓటుకు 2000 తెంగిన, ఆ పైసలతో తాగిన. ఓడిసే దాకా తాగుతా, ఎన్ని అట్టాని తాగుతా. ఎన్నడన్నా 10 ఇచ్చినావా నాకు, 20 ఇచ్చినావా, కనీసం బీర్ తాగని పైసలు ఇచ్చినావు నాకు. మళ్ళీ నీకెందుకే నేను తాగుతేంది తాగపోతేంది. నిన్ను అయ్యకు ఫోన్ చేస్తావు, ముద్ద కారపొడి పోసి కొడుతున్నావు నిన్ను. ఏ అద్దు అంత పని చేయకు. ఒక 200 కొట్టు బీర్ తెచ్చుకుంటా. పోనా 100 రూపాయలు కొట్టే 90 తెచ్చుకుంటా. నీ మానం దక్క నోట్ల సాడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు మందు దాకని. పెండ్లు అయినాక కాగబెట్టి ఉత్సవోయ్, నేను కుయ్యమనా. ఇప్పుడైతే 200 కొట్టే బీర్ తాగి సల్లా వండుకుంటా. సరే ఇదే లాస్ట్ టైం బేబీ, తాయి సక్క ఇంటికో ఎంత ఖరాబ్ అయితే లేదంటే. అయ్య మీద కొట్టు, ఇదే లాస్ట్ టైం. 200 అయితే కొట్టే. ఆహా మామ 200 తెంగినవులే అటిటానా. యు రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఏ ఓపెన్ ద డోర్. కోనే ఎవరున్నారు లోపల? మమ్మీ, మై స్వీట్ మమ్మీ. తాగొచ్చిన వారా? లేదు మమ్మీ, నేను తాగుతానా? తాగలే, మన కుక్క మీద ఒట్టు. నిజంగా తాగలే అంటావు? నిజం మమ్మీ, తాగలే. నేను వాసన చూడు ఒకసారి. నేను మీ డాడీని రా లౌడే. అంటే డాడీ అది ఏమైనా కారపొడి అందుకో, గుద్దల కారపొడి పోసి కొడితే సౌండ్ సంధి మొత్తం వినవాడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ఇట్లా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తే కింద కామెంట్ చేయండి.